హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది ఉసిరికాయల సీజన్ కదండి. సో ఈరోజు మీ ముందుకి ఉసిరికాయలతో పులిహోర అండి. సో నేను ఉసిరికాయల సీజన్ ఉన్నప్పుడు ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటానండి. సో ఇయర్ మొత్తానికి నేను ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు యూజ్ చేసుకుంటానన్నమాట. సో ఈరోజు మీ ముందుకి ఉసిరికాయలతో పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. సో మీ అందరికీ తెలిసిందే, ఉసిరికాయల్లో విటమిన్ సి కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో అలాంటి ఉసిరికాయలతో ఈరోజు మీ ముందుకి సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది ఉసిరికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. నేను ఇక్కడ స్టోర్ చేసుకున్న ఉసిరికాయలతోని పులిహోర ప్రిపేర్ చేశానండి. మీకు ఫ్రెష్గా దొరికితే వాటితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఎప్పుడైతే మనకి సీజన్లో ఉసిరికాయలు దొరుకుతాయి కదా, సో అప్పుడు ఇలా ఉప్పు పసుపు వేసి స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో 1 year వరకు ఫ్రెష్గా ఉంటాయండి. సో ఇది ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేశాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. సో ఆల్రెడీ బాటిల్ అయిపోయిందండి. సో నెక్స్ట్ బాటిల్ తీస్తున్నాను నేను. 1 year వరకు నిల్వ బాగుంటుంది. సో ముందుగా మీరు ఎంత క్వాంటిటీ ప్రిపేర్ చేస్తున్నారో సో దానికి తగ్గట్టుగా ఉసిరికాయ ముక్కల్ని తీసుకోవాలి. అలాగే నువ్వుల్లో కాల్షియం కంటెంట్ చాలా ఉంటుంది. సో చలికాలంలో ముఖ్యంగా నువ్వుల్ని తీసుకోవాలండి. సో బోన్ స్ట్రెంగ్తెన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో పచ్చివేనండి, వేయించినవేం కాదు. సో ఒక 2 స్పూన్ల నువ్వులు, అలాగే 1 స్పూన్ ధనియాలు. ఇవన్నీ పచ్చివే, వేయించినవేమి కావు, నువ్వులు కానీ ధనియాలు కానీ. సో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసి ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. సో ఇలా మూత పెట్టేసి బ్లెండ్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదండి, ఇలా ఫైన్గా బ్లెండ్ చేసేసుకోవాలన్నమాట. మీరు ఎంత క్వాంటిటీ, రైస్ క్వాంటిటీ ఎంత ప్రిపేర్ చేస్తున్నారో దానికి తగ్గట్టుగా ఉసిరికాయలు, నువ్వులు, ధనియాలు తీసుకోండి. సో నెక్స్ట్ మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని వేడి చేసేసుకొని కొద్దిగా ఆయిల్, ఒక 2 నుంచి 3 స్పూన్ల ఆయిల్ వేసేసి అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి లేక పోపులు అన్నమాట. మీరు ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు. మా పిల్లలు పల్లీలు తినరండి, సో అందుకే నేను పల్లీలు వేయలేదు. మీకు కావాలి అనుకుంటే పల్లీలు, మినపప్పు, శనగపప్పు అవన్నీ కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా ఇంగువ, మనం చేసి పెట్టుకున్న ప్యూరీ ఉసిరికాయని పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసి మంచిగా ఒక్కసారి కలిపేసుకోవాలండి. సో పెద్దగా టైం ఏం పట్టదు, ఒక 2 నిమిషాలు కలిపితే సరిపోతుంది అన్నమాట. సో అందులోనే కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇలా 1 స్పూన్ బెల్లం వేసుకోవాలి క్వాంటిటీని బట్టి. సో అది కరిగే వరకు కొంచెం కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఇంకా పసుపు వేసాను కాబట్టి నేను మళ్ళీ ఏం వేయట్లేదు. కావాలి అనుకుంటే పైనుంచి కొంచెం వేసుకోవచ్చు. ఫ్రెష్ ఉసిరికాయలతో చేస్తున్న వాళ్ళు ఈ టైంలో కొంచెం సాల్ట్ వేసేసుకోవాలండి. సో అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేడిగా వండుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసేసి పైనుంచి కొంచెం నెయ్యి వేసేసుకొని, ఒకవేళ మీకు సాల్ట్ అవసరం అయితే కొంచెం సాల్ట్ వేసేసుకోవచ్చండి. వేసేసి కలిపేసుకోవాలన్నమాట. మనం నార్మల్ పులిహోర ఎలా మిక్స్ చేస్తామో అలానే మంచిగా మిక్స్ చేసుకోవాలండి, ఈవెన్గా. సో ఇలా మిక్స్ చేసేసుకొని మీరు పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా, లంచ్ ఎలా అయినా సరే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. కావాలి అనుకుంటే లాస్ట్లో 1 స్పూన్ ఆయిల్ వేసేసి కొంచెం పల్లీలు, మినపప్పు, శనగపప్పు ఫ్రై చేసి పైనుంచి వేస్తే క్రంచీగా బాగుంటుంది. స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ఉసిరికాయ పులిహోర ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ అందరికీ వీడియో నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.